ఫ్రెండ్స్, అప్సనాస్ ఫ్యాషన్ వరల్డ్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసేసి వామాకు పకోడీ ఫ్రెండ్స్. ఈ వామాకు పకోడీ చాలా హెల్తీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం ఫస్ట్ వామాకుల్ని తీసుకొని ఆకుల్ని ఇలా తుంపేసేసేయండి. తుంపేసి వాటర్లో వేసి శుభ్రంగా కడుక్కోండి. ఈ వామాకులని నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడగండి ఫ్రెండ్స్. శుభ్రంగా కడిగిన తర్వాత వీటిని ఒక గిన్నెలో వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు శనగపిండి వేసుకోండి. 1/2 కప్పు బియ్యం పిండి కూడా వేసుకోండి. బియ్యం పిండి వేయడం వల్ల మనకు క్రిస్పీనెస్ వస్తుంది. ఇప్పుడు మీ రుచికి తగ్గట్టుగా కొంచెం పసుపు, ఉప్పు వేసుకోండి. నెక్స్ట్ కొంచెం కారం వేసుకోండి. ఇందులోనే 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోండి. ఇందులోనే కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోండి. చివరిగా ఇందులో కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవన్నీ మొత్తం చక్కగా కలిపేసేయండి. ఈ ఆకులు ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి మనం ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం కలిపేసి ఇలా పెట్టుకోండి. స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఇందులో ఈ పకోడీలని వేసుకోండి. వచ్చేంత వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మన టేస్టీ వామాకు పకోడీలు రెడీ అయిపోయినాయి. క్రిస్పీగా చాలా బాగున్నాయి. అండ్ దీని టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.